అయితే 3వ సంవత్సరం 12వ సంవత్సరానికి వాళ్ళకి ఎలాగైతే అన్ని విషయాలు నేర్పిస్తారో అలాగా ఖురాన్ నేర్పిస్తారు ముస్లిమ్స్. మరి క్రైస్తవులమైనటువంటి మనం మాత్రం ఏం చేస్తామంటే అంతసేపు బడికి పంపించేయడం, గప్ప తయారు చేసేయడం, బడికి పంపేయడం, ఇంగ్లీష్ మాటలు నేర్పించేయడం, లేకపోతే తెలుగు మాటలు నేర్పించేయడం, లేకపోతే ఫస్ట్ క్లాస్ వచ్చిందా సెకండ్ క్లాస్ వచ్చింది ఇదే ఆలోచన చేస్తాం. కానీ దేవుని వాక్యం మాత్రం మనం ఏం చేయము, వారికి జ్ఞాపకం చేయము. సండే స్కూల్ కూడా పంపము. ఇది విచిత్రం. మరి ఆదివారం నాడు చిన్నపిల్లలకి ఆరాధన, చిన్నపిల్లల సండే స్కూల్ ఉంటుంది. కాబట్టి మన పిల్లలు పంపాలి, మన పిల్లల్ని ఎక్కడికి చేర్చాలి. ఆ ఒక్క గంట సేపు దేవుడి సన్నిధిలో దేవుడి మాటలు విని వారు బాగుపడతారు, వాళ్ళ హృదయాల్లో పడతాయి అనే ఆలోచన తల్లిదండ్రులైనటువంటి క్రైస్తవ తల్లిదండ్రులకి ఎక్కడో ఒక 100కి 90 మందికి ఉంటుందేమో, 10 మందికి ఉంటుందేమో, 90 మందికి ఉండదు. ఒకరో ఇద్దరో ముగ్గురో ఉంటారు. కానీ అలా కాదు. మనం ఏం చేయాలంటే మన పిల్లల్ని దేవునిలో పెంచాలి, దేవునిలో ఎదిగేలా చేయాలి, దేవుని దయలో ఎదగాలి, జ్ఞానంలో ఎదగాలి, భక్తిలో ఎదగాలి. జ్ఞానం అంటే లోక సంబంధమైన జ్ఞానం కాదు, అది మనం నేర్పక్కర్లేదు, దానికి అదే వచ్చేస్తుంది. అబద్ధం ఆడమని కానీ, ఏంటి గంజాయి తాగమని కానీ, లేకపోతే డ్రగ్స్ పీల్చమని కానీ, బూతులు ఆడమని కానీ మనం ఏం చెప్పము. మన ఇంట్లో మనం ఏం నేర్పము, కానీ వచ్చేస్తున్నాయి కదా. అంతేనా కదా చెప్పండి. అవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఆటోమేటిక్గా దుష్టుడు లోకము సాతానుడి. కానీ లోకంలో పిల్లలు తిరుగుతారు, బడికి వెళ్తారు, వస్తారు, మధ్యలో ఎంతో మందిని ఇంటరాక్ట్ అవుతారు. అందులో మంచివాళ్ళు ఉంటారు, అందులో చెడ్డాలు ఉంటారు, అందులో తాగుబోతులు ఉంటారు. గంజాయి హై స్కూల్ చదువుల దగ్గర నుంచే గంజాయి పెరుస్తున్నారంట హైదరాబాద్లో. అది వాస్తవం, చాలా బాధ అనిపించింది. హై స్కూల్ పిల్లలకే గంజాయి చుట్టలు ప్లస్ సిగరెట్లు, లేకపోతే ఏదో పిల్లలు ఆడుకునే దాంట్లో చాక్లెట్లలో గంజాయి కలుపుతున్నారటమ్మా. చాక్లెట్లో పిల్లలు ఆ చాక్లెట్ కలుపుకొని తింటే వాళ్ళు ఏమైపోతారు, మత్తులో పోతారు. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఇంకా ఆ మత్తుగా అలవాటు ఏంటంటే ఆ చాక్లెట్టే కొనుక్కుంటారు, ఎక్కడ ఎంత ఖరీదైనా సరే. అలాంటి ప్రమాదకరం. ఇది మనం నేర్పక్కర్లేదు. గంజాయి తాలూకా చాక్లెట్లు కొనుక్కో అని చెప్పనవసరం లేదు. కానీ ఏం చెప్పాలంటే క్రమశిక్షణ, భక్తి, ప్రార్థన, వాక్యము, దేవుడి సన్నిధికి వెళ్ళడం, పాటలు పాడడం. వింటున్నారా అమ్మా? అమ్మమ్మలో నాన్నమ్మలో వింటున్నారు? నా వైపు చూడండి, మీరు నా వైపు చూడండి, మీరు పిల్లల వైపు చూడండి. అమ్మమ్మలో నాన్నమ్మలో పిల్లలకు గద్దిస్తే, బుద్ధి చెప్తే ఊరికి అడ్డం పడిపోయి కొట్టికి రా తిట్టికి రా అని అంటాం. వాళ్ళకి మరింత బుద్ధులు నేర్పించేయడం ఇలా చేయకూడదు. వాక్యం నేర్పించాలి, పాటలు నేర్పించాలి, పరిశుద్ధత నేర్పించాలి, దేవుని సన్నిధికి రావడం నేర్పించాలి, కంఠస్థ వాక్యాలు నేర్పించాలి. పిల్లలకి కంఠస్థ వాక్యాలు రావాలి. ఆ తర్వాత 23వ కీర్తన రావాలి, 1వ కీర్తన రావాలి, 53వ కీర్తన రావాలి, 27వ కీర్తన రావాలి, 128వ కీర్తన రావాలి. తర్వాత 10 ఆజ్ఞలు రావాలి. ఏమండి? ఆ తర్వాత ధన్యతలు రావాలి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ వచనం వరకు ఉన్నటువంటి ధన్యతలు రావాలి. గలతీ పత్రికలో ఉన్నటువంటి ఆత్మఫలములు నేర్చుకోవాలి. శరీర కార్యాలు అనేటివి ఏంటో వారికి తెలియాలి, చేయకూడదు. కాబట్టి వాక్యంలో అన్ని రకాలైనటువంటి విలువలు, మర్యాదలు, గౌరవాలు వాక్యంలో దేవుడు పెట్టాడు. పిల్లలకు కావాల్సినవి పిల్లలకు పెట్టాడు, పెద్దవాళ్ళకి కావాల్సినవి పెద్దవాళ్ళకి పెట్టాడు, ముసలోళ్ళకి కావాల్సినవి ముసలోళ్ళకి పెట్టాడు. కాబట్టి అన్నీ మనము నేర్చుకోవాలి. చూచి చూడనట్టుగా మన పిల్లల్ని వదిలేయకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాలుడు ఏమనేది? జ్ఞానముతో ఎదిగి బలము పొందొచ్చు, దేవుని దయ ఆయన మీద ఉండేను అని వాక్యం ఉంటుంది. ఎలా వచ్చిందంటారు? ఎవరో ఎక్కడ వెనకాల చెప్తున్నారు. ఎవరు బట్టి వచ్చిందమ్మా? తల్లిదండ్రులు ఎవరు? యేసు ప్రభుకి మరియా యోసేపు. మరియా యోసేపులు సునగోగుకు పంపించారన్నమాట పిల్లవాడు. అది అలవాటు అయిపోయింది.
ఆ అలవాటు చొప్పున అని ఉంటదంట. 42వ వచనంలో చదవండి. వాడుక చొప్పున అంట. ఏమి వాడుక? మందిరానికి వెళ్ళడం వాడుక, సునగోగుకు వెళ్ళడం వాడుక, ప్రార్థనకు వెళ్ళడం వాడుక. అది తల్లిదండ్రులుగా అలవాటు ఉంటే పిల్లలకు వస్తుంది అంటండి. తల్లిదండ్రులు లేకపోతే తల్లిదండ్రులకి సినిమాకి వెళ్ళడం అలవాటు అంటాడమ్మా. అంటే ఇప్పుడు సినిమాకి వెళ్ళట్లేదు అండి, ఇళ్లలోనే సినిమాలు, ఫోన్స్లోనే సినిమాలు వస్తుంది. అవునా? ఫోన్లో సినిమాలు. ఆడు భోజనం చేసే ముందు ఫోన్ పెడుతున్నారు. చంద్రబాబు చిన్నపిల్లలప్పటికి మొత్తం గోరుమందులు తినిపించడం కూడా ఫోన్ చూపించడం, ఇది చాలా బ్యాడ్. ఆ దేవుని పిల్లల మనము మన పిల్లలకి దేవుని వాక్యం, దేవుని సన్నిధికి తీసుకొని వెళ్ళడం నేర్పించడం అనేది మొట్టమొదటి విషయం. ఈ సంగతి మర్చిపోకండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అలా బైబిల్లో చిన్నపిల్లలప్పుడు భక్తిలో విశ్వాసంలో పెరిగిన వారిని నేను కానీ చూస్తే బైబిల్లో సమూయేలు కనపడ్డాడు. ఎవరండి? 3వ సంవత్సరానికి తీసుకెళ్ళి వదిలేసిందండి వాళ్ళమ్మ మందిరంలో ఏలి ఇంటి దగ్గర. ఏలి గారు నాకు పుట్టిన బిడ్డడు, మగ బిడ్డడైనా ఆడబిడ్డని తీసుకొచ్చి వదిలేస్తానన్నారు. పడేసి తీసుకొచ్చింది. 3 పాలు విడిచిగానే ఏమైంది, అందరిని పిలిచి భోజనాలు పెట్టేసి ఈ బిడ్డను తీసుకెళ్తే దేవుని మందిరం దగ్గర వదిలేస్తానని చెప్పి తీసుకొచ్చి వదిలేసింది. మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళట్లేదు బైబిల్లో. ఏలి ఇంటి దగ్గరే ఉండిపోయాడు. గర్భగుడిలో పడుకునేవాడు. గర్భగుడి అంటే అది అతి పరిశుద్ధ స్థలం. అక్కడే పడుకునేవాడు పిల్లవాడు. ఆమె ఏలి చెప్పిందల్లా చేసేవాడు. మనము పాస్టర్ చెప్పిందల్లా చేయిస్తాము. పాస్టర్ గారి ఇంటికి వచ్చి పాస్టర్ గారి ఇంటి దగ్గర పని చేయడమో లేకపోతే పాట చేయడమో. నేనైతే మా పాస్టర్ గారు బట్టలు దిగేవాడు. మా పాస్టర్ గారు బట్టలు ఇస్త్రీ చేసేవాడు. ఆయన వెనకాల కూర్చోబెట్టుకొని సైకిల్ తొక్కి విజయనగరం అంతా తిప్పేవాడు. బ్యాంక్కి అయితే బ్యాంక్కి, స్టేషన్కి అయితే స్టేషన్కి, బస్ స్టాండ్కి అయితే బస్ స్టాండ్కి, ఎక్కడైనా స్వార్థ అయితే డెంకాడ్లోను, ఆ తర్వాత ఈ నెల్లిమలలోను, ఆ తర్వాత అయ్యన్నపేటలోను ఏరియాలో స్వార్థ అయితే ఆయన నా బండి మీద కూర్చునేవారు. నా సైకిల్ మీద, బండి అంటే మోటార్ సైకిల్ కాదు, సైకిల్ మీద వెళ్ళేవారు అందరం. నేను సైకిల్ పట్టుకొని పెట్రోల్ బాక్స్ లైట్ పట్టుకొని సైకిల్ తప్పుతుంటే వెనకాతలు వీళ్ళు అందరూ వచ్చేవారు. ముందు ఒక 3, వెనకాతలు ఒక 4-5. నా సైకిల్ ఏమో మధ్యలో ఉంటుంది, వెళ్తుండేవారు అనమాట. అంతేకాకుండా నేనేమో ఒక సైకిల్ హ్యాండిల్ పట్టుకొని ఒక చేతితోటేమో పెట్రోల్ బాక్స్ లైట్ పట్టుకోవాలి. మళ్ళీ వెనకాతలేమో పాస్గా నా సైకిల్ ఎక్కువ ఒక్కొక్కసారి. కాబట్టి దేవుడి బిడ్డ అలాగా దేవుడి సేవలో పరిచర్యలో దేవుడు వాడుకోవడానికి సహాయం చేయాలి. మనం అలా తీసుకెళ్తామా? అలా నేర్పిస్తామా? అలా పంపిస్తామా? చర్చి చూడడానికి పిల్లలు పంపిస్తామా? చర్చికి డెకరేషన్ చేయడానికి పిల్లలు పంపిస్తామా? చర్చికి సంబంధించిన సేవకు సంబంధించినటువంటి పనులు చేయడానికి పిల్లలకు నేర్పుతామా? పరిచర్య నేర్పించాలి. దేవుని సన్నిధిలో గడపడం నేర్పించాలి. ఏ విధంగా చేతనైనా ఏ ఆవరణంలో ఉండాలి పిల్లలు? దేవుని ఆవరణంలో ఉండాలి. అంటే అక్కడ పని కాదు ముఖ్యం, వాళ్ళు ఉండే ఆ స్థలాలు బట్టే వాళ్ళు మారిపోతారు. అర్థమవుతుందా? క్రికెట్ ఆడే స్థలంలో ఉంటారు చాలాసార్లు పిల్లలు, వాళ్ళు క్రికెట్ స్టార్లు అయిపోతారు. చిన్నప్పటి నుంచే టెండూల్కర్ అనేటువంటి వాడు చిన్నపిల్లనప్పుడే బ్యాట్ పట్టుకుని ఉండేవాడు అనమాట. అలాగే చిన్నపిల్లలు ఆడుతుంటే ఒక అతను చూసి ఈ బ్యాట్ పట్టుకునే తీరు, ఆడే తీరు బాగుంది, ట్రైనింగ్ ఇస్తే బాగుంటుంది, ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు పెద్ద స్టార్ అయిపోయాడు, క్రికెట్ స్టార్. అలాగే మిగిలిన వాళ్ళు అందరూ కూడా కొంతమంది సినిమాలు, కొంతమంది డ్యాన్సులు, మరి చాలా ఇలా చెప్పాలంటే చాలా ఉన్నాయి. అవన్నీ మనకు వద్దు. కానీ మన ఇంటిలో నుంచి సమూయేలు లేవాలి, మన ఇంట్లో నుంచి ఒక దావీదు లేవాలి, మన ఇంట్లో నుంచి ఒక పరిశుద్ధుడైనటువంటి దేవుని కుమారుడు బయటకు రావాలి. దేవునికి స్తోత్రం. అంటే తల్లి తండ్రి అలా ప్రార్థన చేయాలి, ఆ బిడ్డల కొరకు దేవుని సన్నిధిలో మొదలుపెట్టాలి, సేవకులు అవ్వాలి, స్వార్థికులు అవ్వాలి, దేవుని పరిచారకులు అవ్వాలి, దేవుని నామాన్ని ప్రకటించేవారు అవ్వాలంటే తల్లిదండ్రులదే బాధ్యత. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ దైవ సేవకులు కానీ బలవంతంగా కాల్ పెట్టి చిరాకు పడితే మనకేమనిపిస్తుంది? ఇలాగేం పని లేదు, పని చేయించుకోవడానికి పిలుస్తున్నారు. పని చేయించుకోవడానికి కాదు, మన బిడ్డలు ఏ ప్రాంతంలో ఉండాలి,
దేవుని ఆవరణంలో, దేవుని మందిర పరిసరాల్లో ఉండేదాన్ని చూసుకోవాలి. అప్పుడు దేవుని వాతావరణం వాళ్ళకి అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 10th క్లాస్ పరీక్ష రాసుకున్నాను, రాయకముందే అరే నువ్వు ఒక చిన్న పేపర్లో, న్యూస్ పేపర్లో ఉద్యోగాలు పడేటప్పుడు 10th క్లాస్ చదివి చాలా మంది ఏదో ఉద్యోగంలో చూడరా బెంచ్మెన్ అని కొడుతున్నాను. మా మాస్టర్ పిల్లమని చచ్చిపోయారు, మొన్న ఈ మధ్య చచ్చిపోయారు. అంటే ఇది అక్కర్లేదండి, నాకు నేను దేవుని సేవ చేస్తానండి అని చెప్పి, దేవుని సేవ చేస్తానండి. అయితే అక్కర్లేదు, ఇలా తీసి పడేసుకోవడం కాగితం న్యూస్ పేపర్ ఏదో అలాగా మరి పడిపోయింది ముద్ర. చిన్నప్పుడు దేవుని మందిరంలో మీరు అన్నీ చెప్తే చాలా ఆశ్చర్యం చేశారు. మీరు నమ్ముతారా? తెలంగాణ ఆంధ్ర ఉద్యమం వచ్చింది అప్పుడు, మనది కాదు, కేసీఆర్ కాదు, అంతకుముందే మర్రి చెన్నారెడ్డి కాలంలో అక్కడ తెలంగాణ యాజిటేషన్ వచ్చింది. ఆ యాజిటేషన్లో 6 నెలలు అన్ని క్లోజ్, బడులు క్లోజ్, అన్ని క్లోజ్. ఆ టైంలోనే విజయనగరంలో కంటోన్మెంట్ ఐపీసీ చర్చ్, పెద్దకో చర్చ్ కట్టడం ప్రారంభించాడు. సెలవులు వచ్చినాయి కదా, ఇంటి దగ్గర ఉంటే వీళ్ళందరితో తిరుగుకొని బూతులోను సినిమా పాటలు నేర్చుకొని సినిమాకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. అప్పటికి నేను 7th క్లాస్కి వచ్చాను. 7th క్లాస్ పబ్లిక్ అది. అయితే 6 నెలలు పడలేదు కాబట్టి పబ్లిక్ లేదు. ఏమైందంటే మా నాన్న మా అమ్మ ఏం చేశారంటే, చర్చ్ కడుతున్నారు, అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాను. అంతేనండి, వెళ్ళిపోయి అక్కడ ఇటుకలు పోయడం, సిమెంట్ పోయడం, ఇసుక పోయడం. ఆ పాస్టమ్మ గారికి ఏమో మాంసం తీసుకురావడం, కూరగాయలు తీసుకురావడం, ఆ తర్వాత పాస్టర్ గారికి యొక్క బట్టలన్నీ ఉతకడం, పాస్టర్ గారికి సహాయం చేయడం, టీలు అందించడం, కాఫీలు అందించడం, పని చేసిన వాళ్ళకి. అవి కాకుండా జనాలను ఎత్తులో పెట్టుకొని మేము అడగండి కావాల్సిన అమ్మగారు బతికే ఉన్నారు, ఐపీసీ పాస్టర్ గారు. అప్పుడప్పుడు ఈ తెలకేశ్వర గారు ఇంటికి వస్తుంటారు. అర్థమైందా? మా అమ్మ నాన్న పట్టించుకోలేదు. 3 నెలలు ఉండిపోయాను అక్కడ. ఆదివారం వచ్చేవారు చర్చికి చూడటానికి. అమ్మ నేను వస్తాను, వచ్చేంత వెంటనే అడిగారు. లేదమ్మా ఇక్కడ ఉంటాను, పర్లేదండి, చేస్తాను. నేను 7th క్లాస్ చదువుతాను. ఇప్పుడు మన పిల్లలు ఉంచుతాను, పారిపోతారు. ఒకవేళ ఉన్నారు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు, అత్త భాస్కర్ దగ్గర ఏంటో చేస్తాం, కొలువురు వచ్చాయి అని లాక్కెళ్ళే దేవుని పెట్టారా. 3 నెలలు నేను అక్కడ పనిచేసిన తర్వాత ఆ పాస్ గారు నాకు ఏం చేశారు చెప్పమంటారా, ఒక షర్ట్ కూడా కొనేసి ఇచ్చారమ్మా కుట్టించుకోవడానికి. ఎవరో కుట్టించుకోరా అని చెప్పి 50 రూపాయలు ఇచ్చారు. ఆ రోజుల్లో 50 50 ఇచ్చారు. అంటే రూపాయి అడగలేదు. ఆ రోజుల్లో మేస్త్రికి ఏమో 40 రూపాయలు 30 రూపాయలు, మిగిలిన అంటే 10, 5, 20 అలాగ 3 నెలలు చేస్తే ఎంత అవుతుంది చూసుకోండి. కానీ నేను డబ్బులు అడగలేదు, మా అమ్మ అడగలేదు, మా నాన్న అడగలేదు. పని చేసినందుకు బాస్ గారు షర్ట్ కూడా కొనుక్కొని ఇది కుట్టించుకొని చెప్పి 10 రూపాయలు చేతిలో పెట్టి పంపించారు. కానీ దేవుని ఎందుకు అన్నీ చెబుతున్నానంటే, మన బిడ్డల్ని ఏ వాతావరణంలో పెంచాలి? దేవుని ఆవరణంలో ఉండాలి. అక్కడే డ్రమ్ కొట్టేయడం నేర్చుకున్నాను. అక్కడే పాస్ గారితో పాటు మైక్ ఏంటిది బోర్లు ఉన్నాయి కదా, మన బోర్లో ఆర్మ్స్ కట్టి తీసుకుని వెళ్ళి ఎక్కడ మీటింగ్ అయితే అక్కడ మైక్ సెట్ పెట్టడం, వాళ్ళని రెడీ చేయడం, షాపుల గిట్లన్నీ వేయడం, రాత్రికి ముందుగానే కూర్చోవడం. అప్పుడు వచ్చేవారు పాస్టర్ గారు వచ్చేవాళ్ళు, అది పాస్టర్. కానీ దేవుని పిల్లలు మన పిల్లలకి దేవుని మందిర పరిచర్య నేర్పాలి, మందిరంలో ఉండడం నేర్పాలి, వాక్యం నేర్పాలి, ప్రార్థన నేర్పాలి, పాటలు నేర్పాలి. అలా ఉన్నాడు కాబట్టి 12వ సంవత్సరం వచ్చేటట్టుకి యేసుక్రీస్తు ప్రభువారు ఏమయ్యారో తెలుసా? పెద్ద పెద్ద శాస్త్రంతో పరిచర్యలతో కూర్చొని మాట్లాడడం దేవుడు నేర్పించాడు. దేవుడికి స్తోత్రం. చదవండి, అక్కడ 45వ వచనం చదవండమ్మా. ఎక్కడ కూర్చున్నాడు? మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు అంటే అమ్మా పర్లేదు, ఈవేళ మన పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? బోధకుల మధ్య కూర్చోండి. అది తల్లిదండ్రులు ఎక్కడ కూర్చుంటున్నారు చెప్పండి? ఏ స్థలంలో కూర్చుంటున్నారు? పిల్లలు ఎక్కడ కూర్చుంటున్నారు? ఎవరితో
కూర్చుంటున్నారు. ఏమి వింటున్నారు? బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించు. బోధకుల నోట్లో ఏమొస్తాయి? దేవుడి మాటలు వస్తాయి. వాటిని ఆలకిస్తూ వారిని ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయనకు అర్థం కాని ఆత్మ సంబంధమైన విషయాల్ని ఆయన అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన పిల్లలకి అర్థం అవ్వాలి, బోధపడాలి. దేవుని మాటలు బోధపడాలంటే మనం ఇంటి దగ్గర నేర్పడమే కాదు, చర్చ్ దగ్గర కూడా పంపించాలి. చర్చిలో ప్రసంగాలు కూడా విన్నారు. ఆత్మ సంబంధమైన సత్యాలు తెలుసుకోవాలి. వాళ్ళు ఆలోచన పుట్టాలా. ప్రశ్న పుట్టిందంటే దాని అర్థం ఏంటి? ఆలోచన వచ్చింది. దీని మాటకు అర్థం ఏంటి? ఈ సంగతికి అర్థం ఏంటి? యేసయ్య అంటే ఎవరు? యేసయ్య ఎక్కడ పుట్టాడు? ఎందుకు పుట్టాడు? ఇప్పుడు ఆయన ఆ జన్మదిన ఉత్సవం అంటే ఏంటి? ఈ ప్రశ్నలన్నీ పుట్టాలా. దేవునికి స్తోత్రం. ఓకే, ఉండగా చూచిరి ఆయన మాటలు విని వారందరూ ఆయన ప్రత్యుత్తరములకు విస్మయం పొందిరి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆయన దేవుని లేఖనాల్లో ప్రజ్ఞ వచ్చేసింది. ప్రజ్ఞ అంటే ప్రతిభ. తెలివైన వాడు అయిపోయాడు వాక్యంలో. దేవునిలో తెలివైన వాడు అవ్వాలా. ఎందులో తెలివైన వాడు అవ్వాలా? దేవుని పాటలు లేదు కదా. మంచి పాటలు పాడేటువంటి పిల్లలు ఉన్నారు. మనము యూట్యూబ్లో కానీ చూస్తే మన పిల్లలు అంత పాటలు అవ్వాలి. మంచి వాక్యం చెప్పేటువంటి దేవుని బిడ్డలు ఉన్నారు. మగ బిడ్డలు, ఆడబిడ్డలు కూడా ఉన్నారు. మన పిల్లలు అలా మంచి పాటలు పాడేవాళ్ళుగా ఉంటారు, పాటలు రాసేవాళ్ళుగా ఉంటారు. దేవుని కొరకు వాడబడేవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని కొరకు వాడబడ్డం అంటే పాస్టర్లు అయిపోమని నేను చెప్పట్లేదు. వాళ్ళు ఉద్యోగాలు చేయొచ్చు, దేవునికి సేవ చేయొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, భక్తి సంబంధమైన పాటలు రాయొచ్చు, ఉద్యోగం చేసుకోవచ్చు, సాక్ష్యం చెప్పచ్చు, అక్కడికైనా ఉద్యోగం చేసుకోవచ్చు, లేకపోతే వ్యాపారం చేసుకోవచ్చు, విదేశాల్లో ఉండవచ్చు. అక్కడి నుంచి దేవుని సేవకు వారు ఉపయోగపడవచ్చు. దేవునికి స్తోత్రం. అలా మన బిడ్డలు ఎదగాలని ఇలాగ తెలుగులో క్రిస్మస్ ఏర్పాటు చేస్తాం. నేనైతే అక్కడ చూసుకొని కొట్టలేదు. ఇలాగ ఎక్కడెక్కడో చేస్తారు. అందులో ఖాళీ ఉండదు కదా. క్రిస్మస్ సీజన్లో మనం ఎక్కడికి వెళ్తాం? ఎందుకో అలాంటి తాము దేవుడు ఇచ్చాడు. ఆడవాళ్ళు మాట్లాడడం నేర్చుకోవాలి. స్టేజ్ ఫియర్ ఉండకూడదు, భయం ఉండకూడదు. నడిపించడం రావాలి, మాట్లాడడం రావాలా, వాక్యం చెప్పడం రావాలా, సాక్ష్యం చెప్పడం రావాలా, పాటలు పాడడం రావాలా. క్రమమైనటువంటి రీతిగా ఒక మంచి చదువులాగా మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే అంతేకాదు మగాళ్ళు కూడా సిగ్గుపడకూడదు. మాట్లాడాలి, పాట పాడాలి, సాక్షి చెప్పాలి, వాక్యం చెప్పాలి. అంటే ఎప్పుడేమవుతుందో తెలియదు. ఎప్పుడేమవుతుంది ఎవరైనా మనం ప్రార్థన చేశాం కదా. రమేష్ బాస్ గారు అండి, ఆయనకి ఉన్నట్టు సడన్గా పడిపోయాడు. ఇంట్లోనే బాత్రూమ్కి వెళ్తూ ఉండగా లేకపోతే ఇంట్లో ఏదో చేస్తుంటే పడిపోయాడు. ఏది అయింది అనుకోండి. లేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్తే ఆ డాక్టర్ అన్నాడు ఒక 2-3 గంటల దగ్గర ఆపరేషన్ చేశారన్న. పరీక్ష చేసి 2-3 గంటల దగ్గర ఆపరేషన్ చేశారు. చేసిన తర్వాత డాక్టర్ అన్నాడు 3 రోజుల్లో వెలుగు వస్తే పర్లేదు, లేకపోతే ఏం చెప్పలేమన్నా. వెలుగు వస్తే కానీ ఏం వైద్యం చేయలేమన్నా. సరే 4వ రోజు వెలుగు వచ్చింది. చేతులు కలపడం, ఆ తర్వాత ముఖాలను గుర్తించడం, ఆ మనుషులు గుర్తించడం, ఆ తర్వాత అన్నీ వస్తాయి. కానీ కాలు చేయి వస్తుంది రాదా అన్నాడు. మాటలు వచ్చేస్తే కూర్చోగలుగుతున్నాడు. ఇప్పుడేమో ఎడమ కాలు ఎడమ చేయి కొద్దిగా పట్టి ఇబ్బంది పడుతున్నాడు. మంచం మీద ఉన్నాడు. మన ఇళ్ళే మేము చూసాము. ఇక్కడే ఏదో గనిశెట్టి కాలు పాపం. ఇప్పుడు అక్కడ ఎవరు వాక్యం చెప్తారు? పాస్టర్మే వాక్యం చెప్పాలి. పాస్టర్లకు సిగ్గుపడతాం. పాస్టర్లకేమో అవకాశం తీసుకోవాలి, మాట్లాడాలి. అలాగే సంఘ బిడ్డల్లో ఆడబిడ్డలు కూడా మాట్లాడడం నేర్చుకోవాలి, వాక్యం చెప్పడం నేర్చుకోవాలి, పాటలు పాడడం నేర్చుకోవాలి. అంతెందుకు కరోనాలో కృష్ణదేవ ప్రార్థన మందిరం ఉందండి వైజాగ్లో, నేడి జంక్షన్ దగ్గర. ఆ భాస్కర్ కొరడే 45-50 లోపల ఉంటాయి. సడన్గా చనిపోయాడు. కరోనా వచ్చింది, 3 రోజులు హాస్పిటల్ ఉన్నాడు, ఐసోలేషన్లో పెట్టారు, చనిపోయాడు. షాక్ పడ్డాడు, దద్దరిల్లి మీద మాట ఆయన చనిపోయాడు. కరోనా చనిపోయాడు. అందరూ వచ్చారు. నేను ఆయన చాలాసార్లు ఆయనతో కలిసి మాట్లాడాను. ఆయన రమ్మన్న విషయం హెస్కోవటం వచ్చాడు. మన దగ్గర కూడా మీటింగ్లు పిలుద్దాం అనుకున్నాం. ఇంతలో చనిపోయాడు. ఆ సంవత్సరం పిలుస్తాం. కరోనా వల్ల మీటింగ్లకు బంద్ మనం. తర్వాత పిలవచ్చు అనుకుంటే చనిపోయాడని వాడతారు. ఎంతమంది ఇక అతనికి ఒకే ఒక కూతురు ఎంత ఉంటుంది?
ఇక మన పిల్లలు ఉన్నారు కదా, మన పిల్లలు చిన్న పిల్లలు అంత ఉంటుంది, 6వ తరగతి 5వ తరగతి అంతా చదువుతుందంట. చర్చిన ఎవరు నడిపిస్తారు? ఆ సంఘాన్ని ఎవరు చూస్తారు? ఆ సేవను ఎవరు చూస్తారు? అందరితో సేవ బందా ఏనండి అబ్బాయి? ఆ సేవ ఆగిపోవడమేనా? ఆ చర్చి మూసేయడమేనా? ఆ పెట్టుకుంటే చెదిరిపోవడమేనా? లేదు. అంతవరకు మాట్లాడాలని ఆవిడే మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. దేవునికి స్తోత్రం. రైటర్స్ గారు చచ్చిపోయేదాకా ఆ కొడుకులు అటు ఇటు తిరిగేవాడు. ఒకడేమో కూరగాయలు తెచ్చేవాడు, మాట ఈ బైబిల్ కాలేజ్, ఒకడేమో అమెరికాలో వెళ్ళిపోయాడు, కూతురికి ఏమో పెళ్లి చేసి పంపించాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, అమ్మగారు చనిపోయారు. ఇప్పుడు ఎవరు నడిపిస్తారు? ఈ కొడుకు జేమ్స్ అండ్ టైటస్ అన్న అతను ఉన్నాడు, అతను మాటలు రావు, ఎంతసేపు కూరగాయలు కొనుక్కు రావడం దాని మీద ఈ బైబిల్ కాలేజీకి రావడం. ఇప్పుడు ఆయన కోడలు నడిపిస్తుంది ఆ బైబిల్ స్కూల్. దేవునికి స్తోత్రం. ఆ బిడ్డే ఆడబిడ్డే కోడలే కానీ లేకపోతే అక్కడ ఏమైపోను అర్థం. ఆడబిడ్డలు తయారవ్వాలి, మగాళ్ళు కూడా తయారవ్వాలి. సేవ అంతటి ఆగిపోదు. సేవకు చచ్చిపోవచ్చు, సేవ ఆపకూడదు. సువార్తకి చచ్చిపోవచ్చు, సువార్త ఆపకూడదు. అంటే అందరికీ ఏం రావాలో దేవుని వాక్యంకి వచ్చిన జ్ఞానం రావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని సేవ ఆగిపోకూడదు. దేవుని బిడ్డలారా, అలాంటి మీరందరూ మీ బిడ్డలను పెంచాలని, అభివృద్ధి పరచాలని, దేవుని కొరకు పనిముట్టుగా వాళ్ళు ఉండేలా చేయాలని నేను కోరుతూ నా మాటలు ఈ క్రిస్మస్ సందర్భంలో, చిన్నపిల్లల క్రిస్మస్ సందర్భంలో తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం సండే స్కూల్ పంపండి.